వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఇవాళ డిబేట్ కొంచెం చర్చ కాకుండా ఒక రకమైన ఇంటర్వ్యూ. ఇదేంటంటే నిన్ననే చూసాం మనం, పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి గారు రంగస్వామి గారు, ఆయనతో పాటు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం ఇవన్నీ చూసాం. అయితే ఈ పుదుచ్చేరికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది దక్షిణాది రాష్ట్రాల సరసన ఉన్న ఒక చిన్న కేంద్రపాలిత ప్రాంతం. దాంతో తెలుగు రాష్ట్రాలకి ఇంకా అనుబంధం ఉంది. అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలో కాకినాడ జిల్లాకి ఆనుకొని ఉన్న, ఇప్పుడు కాకినాడ జిల్లాకి ఆనుకొని ఉన్న యానం. ఆ యానం పూర్తిగా పుదుచ్చేరిలో ఉంటుంది. పుదుచ్చేరిలో ఉన్న 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యానం ఒకటి. యానం నుంచి పుదుచ్చేరి వెళ్ళాలి అంటే 850 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్ళాలి ఫ్లైట్లో. కానీ కారు వేసుకుని కాకినాడ వచ్చేయచ్చు. తెల్లాలైతే వాళ్ళు వీళ్ళు అక్కడే ఉంటారు. ఆల్మోస్ట్ ఒక పాకెట్ అంతా 50-60 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది కాకినాడ యానం. అది ఎందుకు అలా ఉంది అని అంటే, అది కొలోనియల్ టైమ్స్లో, అంటే బ్రిటిష్ కాలంలో దాన్ని ఒక ఇదిగా చేశారు. అప్పటి నుంచి అది అలాగే కొనసాగుతూ వస్తుంది. మరి తర్వాత కాలంలో 1-2 సందర్భాల్లో యానాంని వేరు చేసి, పుదుచ్చేరి నుంచి వేరు చేసి ఆంధ్రప్రదేశ్లో కలపాలి అనే చర్చ జరిగినా ఎందుకు అది సాధ్యపడలేదు అనేది ఒకటి. తర్వాత యానం నుంచి ఒకే వ్యక్తి రిపీటెడ్గా ఎమ్మెల్యే అవుతున్నారు. రిపీటెడ్గా అంటే చాలామంది అవుతారు రాజకీయాల్లో, చాలామంది ఇన్ ద సెన్స్ ఎంతో ప్రజల్లో గ్రిప్ ఉండి ప్రజల కోసం సర్వీస్ చేసే అతి కొద్ది మంది మాత్రమే 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు ఎమ్మెల్యేలు అవుతారు. అలాంటిది ఒక్కరే ఇప్పుడు 6వసారి ఎమ్మెల్యే. ఇది ఎలా సాధ్యమవుతుంది? యానం పాపులేషన్ మొత్తం 80,000. అక్కడున్న ఓట్లు 39,000. 2 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలు, శేలింగంపల్లి లాంటిది 7 లక్షలు. ఇంతమంది ఓటర్లు ఉన్న దగ్గర ఓటర్లని కొంత మాయ చేయొచ్చు. కానీ చిన్న పాకెట్లో 39,000 ఓట్లు ఉన్న చిన్న పాకెట్లో ఎంతో కష్టపడితే తప్ప వాళ్ళందరి మెప్పు పొందడం, ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటాడు, ప్రతి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు దగ్గరికి. దూరంగా అనుకోండి ఏం వెళ్తామని అనుకుంటారు, ఎలక్షన్ ఇచ్చినప్పుడు ఏదో ఓటు ఇచ్చినప్పుడు వేస్తారు, లేకపోతే లేదు. ఇది అట్లా కాదు, ఒక చిన్న విలేజ్ లాగా తయారైంది. అది ఎలా సాధ్యమవుతుంది? తర్వాత అక్కడ వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న మల్లాడి కృష్ణారావు గారు రిపీటెడ్గా వరుసగా మంత్రి కూడా చేస్తున్నారు పుదుచ్చేరి ప్రభుత్వంలో. ఇది ఎలా సాధ్యమవుతుంది? యానం అభివృద్ధి ఏంటి? ఎక్కువగా మత్స్యకారులు ఎక్కువగా ఉండే యానం అది. ఎందుకంటే గోదావరి తీరం, ఇంకొక 1-2 కిలోమీటర్లు అవతలికి వెళ్తే సముద్రం, పూర్తిగా మత్స్యకారులు ఉండే ప్రాంతం. ఇక్కడ వీరందరి మద్దతుని ఎలా కూడగట్టారు మల్లాది కృష్ణారావు గారు అనేది ఒక అంశం. అయితే రాజకీయంగా పెద్దగా వివాదాలే లేవు, పెద్దగా చెప్పుకోదగ్గ వివాదాలే లేవు. కానీ రెజెన్సీ సెరామిక్స్, నాయుడు గారు పెట్టిన రెజెన్సీ సెరామిక్స్ విషయంలో మల్లాది కృష్ణారావు గారు కొంత వివాదాస్పద పాత్ర పోషించారు. ఆ ఫ్యాక్టరీని తగలబెట్టడంలో, లేకపోతే ఇంకోటి సంథింగ్ ఏదో చెప్తారు. అదొక అద్భుతమైన ఫ్యాక్టరీ, కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన ఫ్యాక్టరీ. అది ఎందుకు నాశనం అయింది అనేది కూడా అదొకటి ఉంది ఆయన మీద వివాదం. రెండవది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన జగన్కి జై అన్నారు. నాకు గుర్తున్నంత వరకు 2-3 బహిరంగ సభల్లో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో ఫ్రెండ్షిప్పే కాదు, మొన్న ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా యానాంలో ప్రచారం చేశారు, మల్లాది కృష్ణారావు గారికి ఓటేయండి అని. మళ్ళీ ఇది ఎలా సాధ్యమైంది? తెలుగుదేశం పార్టీ రాజీకి వచ్చిందా? కృష్ణారావు గారు రాజీకి వెళ్ళారా? ఇది ఎలా సాధ్యం రాజకీయాల్లో? అఫ్కోర్స్ శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. కానీ మరి ఇంత వైరుధ్యమా? జగన్కి తెలుగుదేశానికి, లేదా జగన్కి చంద్రబాబుకి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. మరి అక్కడ ఇక్కడ ఎలా? ఒకటి.
రెండోది జగన్మోహన్ రెడ్డి హయాంలో మల్లాది కృష్ణారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా కూడా చేశారు. అంటే ఆ ఏ ఈక్వేషన్లో ఆయనకి ఇచ్చారో నాకు తెలియదు. బహుశా పుదుచ్చేరి ప్రభుత్వం తరఫున అప్పుడున్న సీఎం రంగస్వామి గారు, ఇప్పుడున్న సీఎం కూడా ఆయన రికమెండేషన్తోనో ఆయన దీంతోనో లేకపోతే ఆయన వ్యక్తిగతమైన సాన్నిహిత్యంతోనో మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మనం చూసాం కదా, ఈ లడ్డూ కల్తీ ఇంత పెద్ద వివాదం జరుగుతుంటే నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్ మల్లాది కృష్ణారావు గారు ఎక్కడా లడ్డూ కల్తీ తప్పని కానీ ఒప్పని కానీ లేకపోతే జరిగింది నిజమనో లేదా అబద్ధమనో ఎక్కడ దాని మీద స్పందించిన దాఖలాలు లేవు. ఆయన సభ్యుడిగా ఉన్నప్పుడే జరిగిందని కదా ఇప్పుడు ఆ దర్యాప్తు అంతా జరుగుతోంది. దాని మీద ఆయన వైఖరి ఏంటి అసలు, మల్లాది కృష్ణారావు గారి వైఖరి? సో దాంతోపాటు ఆయన వ్యాపారాలు ఏంటి? ఎందుకంటే ఆయన మీద ఉన్న ఒక ఇంప్రెషన్ ఏంటి అంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడు, అవినీతి పెద్దగా ఆయనకు ఎక్కడ అవినీతి మరక లేదు, అవినీతి చెయ్యరు అని నేనే సర్టిఫికేట్ ఇవ్వట్లేదు నా, ఎందుకంటే ఆయన అవినీతి చేస్తారో చేయరు నాకు వినడమే తప్ప ఆధారాలు చేస్తారనే ఆధారాలు చూపించలేను. అలాగని రాజకీయాల్లో ఉన్న వ్యక్తి అవినీతి లేకుండా ఉంటారని నేను సర్టిఫికేట్ ఇవ్వలేను. కాకపోతే అవినీతి మరకైతే లేదు ఎక్కడ కూడా. మల్లాది కృష్ణారావు అక్కడ ఆడిని బెదిరించాడనో, ఇక్కడ ఈ ఫ్యాక్టరీ కట్టాడనో, లేకపోతే సంథింగ్ అలాంటివి అయితే ఎక్కడా లేవు. మోర్ ఓవర్ ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంచారు అనేది కూడా లేదు. వీలైనంత వరకు కొద్దిగా ధనరహితమైన ఎన్నికలే చేస్తారు అనేది ఒకటి ఉంది. ఎలా సాధ్యం ఇది? ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఈయన అన్నదానం, అన్న క్యాంటీన్స్ లాగా ఇప్పుడు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్న క్యాంటీన్ 5 రూపాయలకి భోజనం ఉంది కదా, అట్లా ఈయన యానంలో అన్న క్యాంటీన్ లాంటిది అన్న సంతర్పణ అనుకోవచ్చు, అన్నదానం అనుకోవచ్చు చేస్తారు. అయితే రూపాయికే భోజనం. నాకున్న సమాచారం మేరకు దాదాపు 6-7 వేల మంది రోజు భోజనం చేస్తారు. పేద కార్మికులు, పేదవాళ్ళు, ఎవరైనా కావచ్చు. ఏ సంపాదన లేకుండా అది మరి అంత చిన్న విషయం కాదు. దాన్ని అంత పెద్దదాన్ని రోజు అన్ని వేల మందికి పెట్టాలి అని అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాంతోపాటు ఆయన ఒక ట్రస్ట్ ఉంటుంది, ఆ ట్రస్ట్ తరఫున చాలా విద్య, వైద్యం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మరి వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవినీతి చేయకుండా వస్తున్నాయంటే అవినీతి చేయకుండా రావచ్చు, అవినీతే చేయాలి, దోచుకోవాలి, 10 మందిని దోచుకోవాలి, రాబిన్ హుడ్ లాగా దోచుకుని పెద్దోడిని కొట్టు, పేదోడికి పెట్టు అవసరంలే. ఏమన్నా మరి దానికి ఏమన్నా ఫండ్ రైజింగ్ చందాలు అట్లా వస్తాయా ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. మొత్తం మీద మల్లాది కృష్ణారావు అనే క్యారెక్టర్ యానామే ఒక పెక్యులర్ క్యారెక్టర్ యానంది. దాని తగ్గట్టు మల్లాది కృష్ణారావు గారిది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సో ఇవన్నీ ఎంత చెప్పినా ఇంకా చాలా ఉంటాయి విషయాలు. ఇవన్నీ మాట్లాడడానికి కృష్ణారావు గారే మనతో స్టూడియోలో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. కృష్ణారావు గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. మీకు మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ. మీరు 5వసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఒకసారి కలిసాం మనం. థ్యాంక్ యూ. 6వసారి తర్వాత మళ్ళీ మంత్రి అయ్యారు. ఇప్పుడు 4వసారి మంత్రి. 4వసారి కదా. ఇప్పుడే శాఖలు 20 తారీఖున కేటాయిస్తారు. 7-8 శాఖలు ఉంటాయి. ఇంతకుముందు రెవెన్యూ ఒకసారి గుర్తుంది. రెవెన్యూ, ఎక్సైజ్, ఎల్ఏడి, హెల్త్, టూరిజం, ఫిషరీస్, స్పోర్ట్స్, హౌసింగ్, ఫ్లడ్ కంట్రోలు, డిఆర్డిఏ ఇవన్నీ చేసిన శాఖలేనండి. వీటిలో ఏది బాగా మీకు ఇష్టమైన శాఖ? అంటే నాకు ఏ శాఖ అప్పు చెప్తే దాన్ని న్యాయం చేయడం అన్నది నా అలవాటు. అది కూడా ప్రజలకి బాగా మనం చేసింది అందుబాటులో ఉండాలి. అవి కట్టడాలు అవే కాకుండా చేసిన దాంట్లో హెల్త్ డిపార్ట్మెంట్ లాస్ట్ 5 yearsలో అది కూడా కరోనా టైంలో 16 నుంచి 2021కి ఎవరు కూడా ఏ పేషెంట్ని చూడడానికి డాక్టర్లు కానీ నర్సులు వెళ్ళినప్పుడు టోటల్గా నేను అన్ని మెజర్స్ పెట్టుకుని లోపలికి వెళ్ళి కరోనా అనౌన్స్ చేసిన 13వ రోజుని లోపలికి వెళ్ళి టాయిలెట్లు క్లీన్ చేయడం కానీ, ఇన్సైడ్కి ట్యాబ్లెట్స్ సిస్టర్స్ ఎలాగ అన్న దాని మీద నేను వెళ్ళి చూపించి దాని తర్వాత అందరూ కూడా మూవ్ అయ్యేలాగా చేశాను.
మీరు ఫస్ట్ ఎప్పుడండి పోటీ చేసింది యానంలో ఎమ్మెల్యేగా? 30 సంవత్సరాలు అయిందండి. 1996 1996 1996లో ఫస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి కంటిన్యూగా 25 సంవత్సరాలు గెలుస్తూనే ఉన్నారు. లాస్ట్ 2021లో మాత్రమే పోటీ చేయలేదు. అయితే మీరు 1996 నుంచి పోటీ చేస్తూ గెలుస్తూనే ఉన్నారు. యానం మీకు కంచుకోట. అవునండి కదా. అలాంటిది రంగస్వామి గారి మీద ప్రేమ ఎక్కువైపోయి ఆయన కోసం త్యాగం చేశారు. 21లోనా? 21లో త్యాగం చేశారు. విచిత్రంగా మీరు ఆయన కోసం త్యాగం చేస్తే ఆయన ఎలా ఓడిపోయాడు అక్కడ? అంటే అతను తెలుగు మనిషి కాదు. కరెక్ట్. అలాగే పాండిచ్చేరి నుంచి 6 నెలలకో సంవత్సరానికో సారి వస్తారు. ఎలక్షన్లో కనీసం ఓటు అడగడానికి కూడా రాలేదు. నామినేషన్ ఫైల్ చేసి వెళ్ళిపోయాడు తప్ప ఓటు అడగడానికి కూడా రాలేడు. అలాగే ఇతనికి ఇక్కడ గెలిచినా కానీ తట్టంచావుడు 2వ కాన్స్టిట్యూన్సీ కాబట్టి అక్కడ ఉంచుకుంటారు. అతను ఎవరో ఒక విలేకరు అడిగితే రెండోటి గెలిస్తే మీరు ఏం చేస్తారంటే పబ్లిక్ ఎదురుగా నేను తట్టచావుడు కంటిన్యూ చేస్తానంటే అది పట్టుకొచ్చి ఇక్కడికి వేసినప్పుడు ఇక్కడ రిజైన్ చేసినప్పుడు ఆ మనిషికి ఎందుకు అని చెప్పి సహజమే కదా అది. ఆ నిర్ణయం తీసుకుని 330 ఓట్ల డిఫరెన్స్ లో అతను యానం ఎమ్మెల్యే అవ్వకుండా మేము కోల్పోయాడు. అసలు 330 కాదు, లెక్క ప్రకారం అయితే ఆ మాట జారినందుకు అనకూడదు. కానీ సారీ, మీరు నచ్చుకోవద్దు. నేను ఒకవేళ నన్ను గెలిపించిన నేను ఇక్కడ రాజీనామా చేస్తానంటే డిపాజిట్ కూడా రాకూడదు లెక్క ప్రకారం. అంటే ఆ మాత్రం వచ్చినాయంటే మీ ఓట్లు ఉంటాయి అంతేనా? ఆ విధంగా చెప్పడం. రంగస్వామి గారితో మీకు కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి 2001 నుంచి కూడా మేము మంచి మిత్రులు. ఎట్లా అండి? మీరు యానామేమో ఇక్కడ ఉంటది, ఎక్కడో పుదుచ్చేరిలో ఉన్న రంగస్వామి గారితో మీకు ఎలా ఫ్రెండ్షిప్? అంటే నేను ఎమ్మెల్యే, అతను 1991లో ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యారు. నేను 96, మా ఇద్దరికి 5 సంవత్సరాలే తేడా. 96లోంచి నేను అధికార పార్టీ డిఎంకేకి సపోర్ట్గా ఉన్నాను, అతను అపోజిషన్లో ఉన్నారు. ఓకే. అతను సింప్లిసిటీ, నా సింప్లిసిటీ మా ఇద్దరికి బాగా ఇదైంది. అతను మంత్రిగా ఉన్నారు. ఫస్ట్ టైం యానం తీసుకొచ్చి రాబోయే టైంకి నువ్వు ముఖ్యమంత్రి అవుతావని చెప్తే నవోదయ స్కూల్ ఫంక్షన్లో అతను ఆ విధంగానే వితిన్ 6 monthsలో మళ్ళీ ముఖ్యమంత్రిగా యానం రావడం జరిగింది. నమ్మాడు మీరు? అంటే నేను ఇండిపెండెంట్గా ఉండి అతనికి సపోర్ట్ చేశాను. ఇండిపెండెంట్గా ఉండి కాంగ్రెస్లో మేము సపోర్ట్ ఇచ్చినప్పుడు డిఎంకే గవర్నమెంట్ వెళ్ళిపోయి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇండిపెండెంట్లు ఇద్దరు ఉన్నాం. ఇండిపెండెంట్లు మేము ఇద్దరు కూడా రంగస్వామికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పేసి మేము సపోర్ట్ ఇచ్చాం. అంటే నాకు కొంత ఆసక్తికరమైన ఇదేంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉంటాయి, 5 కోట్లు 6 కోట్లు ఓట్లు ఉంటాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో మినిమం 2 లక్షల నుంచి చెప్పగా 7 లక్షల ఓట్లు ఉంటాయి. సో ఇంత పెద్ద నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే వస్తున్నాడంటే రాజు వెడలి రపసొక రవి తేజములరగా అన్నట్టుగా ఓ పెద్ద అడావుడి ఉంటది. మీ దగ్గరేమో మొత్తం జనాభానే 80,000 ఉన్నాయి, 39,000 ఓట్లు. మీరు చూస్తే సాదా సీదాగా ఉంటారు. మరి చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే నేను సర్వీస్ ఒక ఎన్జిఓగా వచ్చి నేను రాజకీయాల్లోకి వచ్చాను. సేవ చేయడం అన్నది నాకు ఫ్లడ్ వర్షాల ఏదొస్తే అది అందులో వెళ్ళిపోయి ఇన్వాల్వ్ అవ్వడం. పేదోడికి నేను ఎమ్మెల్యే అవ్వకముందే నాకున్న భూముల్ని ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు ఉంటే పొలాలు ఇచ్చేయడం, ఆ సేవతోటి నేను సేవతోటి వచ్చాను. ఏ రాజకీయ పార్టీలు అందరూ నా పార్టీలోకి రండి, నా పార్టీలోకి రమ్మని చెప్పినా కూడా ఇండిపెండెంట్ గా 10 years 2 ఎలక్షన్లు ఒక మళ్ళీ ముఖ్యమంత్రిని 2000 సంవత్సరంలో నేను రిజైన్ చేసి పాండిచేరి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి గెలిపించాను. అది తెల్ల జెండా మీద. మళ్ళీ అతను కాంగ్రెస్ పార్టీ అయితే నెక్స్ట్ మళ్ళీ 9 నెలల ఎలక్షన్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి నేను వ్యతిరేకంగా పోటీ చేసి మళ్ళీ గెలిచాను. అటువంటి పరిస్థితుల్లో నా సేవని, నా నిజాయితీని చూసే ప్రజలు రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. నాకు 19వ సంవత్సరంలో మ్యారేజ్ చేసుకున్నాను, తల్లిదండ్రులను ఎదిరించి. కట్న కానుకలకి అన్నట్లకి నేను యానం. నా తండ్రి అంతా ముందు తాతల దగ్గర నుంచి కూడా యానంలో పుట్టు పెరిగిన వాళ్ళు, యానంలో ఉన్నవాళ్ళు. రాజకీయ కుటుంబం కానే కాదు, అసలు పంచాయతీ బోర్డు మెంబర్ కూడా కాదు. అలాగని నాకు ఏమైనా ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ క్యాండిడేట్. చాలా మిడిల్ కుటుంబం, వ్యవసాయ కుటుంబం. నేను పుట్టేటప్పటికే ఒక 5 acres ల్యాండ్ అంతా ఉంది. దాని తర్వాత మా ఫాదర్ యానంలోనే 40 acres ల్యాండ్ అతను చేశారు. 40 ఎకరాలు భూస్వామి అయ్యారు అతను. నాకు తర్వాత ఇంకా 3 brothers ఉన్నారు, సిస్టర్ ఉన్నారు. నేను ఆ రోజు 19 సంవత్సరాలకే పెళ్లి చేసుకుని బయటకు వచ్చి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 25,000 రూపాయలు లోన్ తీసుకుని నా కాళ్ళ మీద నిలబడి వ్యాపారం చేసి అప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను. ఈ రోజు కూడా నా ఫాదర్ ప్రాపర్టీలో 1 రూపాయి కూడా ఆస్తి కానీ అన్నీ లేకుండా వాళ్ళకే రాసిచ్చాను.
ఉందా ప్రాపర్టీ అంతా కూడా మన ప్రాపర్టీ కరిగించలేదా? సహజంగా తండ్రులు చంపాస్తే పిల్లలు కరిగించాలిగా. మా ఫాదర్ సంపాదించింది పెంచారే తప్ప ఈ మధ్యలో మాకు 1 సంవత్సరం కూడా అవ్వలేదు. వాళ్ళందరికీ ఆస్తి అంతా కూడా నా పేరునున్న ఆస్తి అంతా కూడా వాళ్ళకి రాసిచ్చాను. రైట్. ఇక మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత యానాంని ఎందుకు ఏపీలో కలపకూడదు, అంటే కలపకపోవడం అక్కడ ప్రజల యొక్క మనోభావాల మీద ఆధారపడి ఉంటుంది. ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు. కానీ దూరాభారం పక్కనే ఆనుకొని ఉంటుంది. కాకినాడకి కోతవేడు దూరంలో గట్టిగా మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళి వచ్చేయచ్చు కాకినాడ. కానీ 850 కిలోమీటర్లు వెళ్ళాలి సీఎం ఆఫీస్కి వెళ్ళాలంటే. మన దగ్గర రాజధాని అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా ఈ గొడవలు చూస్తున్నాం. అలాంటిది అది ఎక్కడ రాష్ట్రమే ఎక్కడ ఉంటుంది. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. సో యానం అనేది పుదుచ్చేరి రాష్ట్రంలోనే ఎందుకు ఉండాలి, ఏపీలో ఎందుకు కలపకూడదు అనే ఒక చర్చ ఎప్పటి నుంచో ఉంది. అది దాని మీద మాట్లాడదాం. దాంతోపాటు ఇంకా కొన్ని కృష్ణారావు గారు ఇక్కడ ముందు కొంచెం క్యారెక్టర్స్ ఇచ్చేద్దాం. యానం అనేది ఒక పెక్యులర్ ప్రాంతం కదా. సరే, అక్కడ చూడదగ్గ ప్రాంతాలు చాలా ఉంటాయి. గోదావరి నది ఒడ్డున ఉంటుంది, అంత బాగుంటుంది. ఎందుకు దాన్ని పుదుచ్చేరిలోనే ఉంచాలి? దాన్ని ఏపీలో మధ్యలో 2-3 సార్లు వచ్చినట్టుంది సందర్భం ఏపీలో కలపాలనే కదా. కానీ మీ వాళ్ళు ఒప్పుకోలే, మీ యానం ప్రజలు మెజారిటీ ప్రజలు ఒప్పుకోలేదు. ఎందుకని? దగ్గర అవుతుంది కదా. అంటే పరిపాలన ఉంటే బాగుంటుంది అన్న భావం యానం ప్రజల్లో లేదు. ఇక్కడ ఒక డిప్యూటీ కలెక్టర్ ఉంటాడు, అన్ని ఆఫీసులు ఉంటాయి. ప్రజాప్రతినిధి ఇక్కడ సమస్యలను ఇక్కడ సాల్వ్ చేస్తాడు. ఇక్కడ సాల్వ్ కాని సమస్యలని పాండిచ్చేరి తీసుకెళ్తారు అన్నది అక్కడ భావం. వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ చూసుకుంటే పక్కన ఉన్న రాష్ట్రాల కంటే చాలా మంచి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ పాండిచ్చేరిలో ఉన్నాయి. కానీ మా వెల్ఫేర్ స్కీమ్స్ని ఈ 10 సంవత్సరాల్లో దాటేశారు. అంతేగా. ఇప్పుడు 4000 పెన్షన్ మేము 3000 ఉన్నాం, 4000లోకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు ముందు ఈ వెల్ఫేర్ అమ్మఒడేనో లేకపోతే ఇప్పుడు ఇచ్చే ఈ 4000 పెన్షన్లను ఇటువంటి కొంతమందిని అట్రాక్ట్ చేస్తున్నాయి. వచ్చి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఒక 500 కుటుంబాలు 600 కుటుంబాలు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. కానీ విద్య కానీ అన్నీ చూసుకుంటే యానానికి ఉన్న సదుపాయాలు చూస్తే ఒక మెడిసిన్ సీట్ రావాలనంటే ఆంధ్రాలో ఉంటే ఏమొస్తుంది? మాకు రీజనల్ కోటా. ఓకే. జిప్మెర్లో మెడికల్ సీట్ రావాలంటే యానానికి ఈజ్ ఎ రీజనల్ కోటా. అలాగే 7 మెడికల్ కాలేజ్, ఇంకో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది, ఇంకో 6 మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అన్నిటిలో కూడా మాకు ఒక సంవత్సరానికి 40-45 మంది డాక్టర్లు అవుతున్నారు ఒక యానం నియోజకవర్గం నుంచి. ఇదే ఆంధ్ర అయితే అందులో ఒక మెడికల్ కాలేజీ ఒకటి ఉందా యానంలో? పాండిచ్చేరికి గవర్నమెంట్ కాలేజ్ అక్కడ ఉంది, యానంలో లేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో జిప్మెర్ ఎనెక్సర్ అని చెప్పేసి తీసుకురాబోతున్నాను. నా పరిపాలన మెడికల్ కాలేజ్ పెడితే అది పెద్ద అచీవ్మెంట్. అది దాని ముందు లాస్ట్ నేను 2017-18లో కార్యకల్కి ఒక మెడికల్ కాలేజీని గవర్నమెంట్ జిప్మెర్ కాలేజీని అక్కడ తీసుకొచ్చాను 485 కోట్ల రూపాయలతో. ఇప్పుడు నా ఫస్ట్ ప్రయారిటీ ఆల్రెడీ మొదలు పెట్టాను. అదేవిధంగా కార్యకల్కి ఎలాగైతే తీసుకొచ్చానో ఒక 800 కోట్ల రూపాయలతో జిప్మెర్ ఎనాక్సర్ అని ఇక్కడ మెడికల్ కాలేజీని వచ్చేలా సెంట్రల్ గవర్నమెంట్ తోటి. ఇటువంటివి అన్నీ కూడా ఒక యానం చిన్న ఊరు, ఆ చిన్న ఊరికి ఒక సాయి స్పోర్ట్స్ సెంటర్. యానం ఒక చిన్న ఊరు ఒక అంబేద్కర్ విజ్ఞాన భవన్. యానం చిన్న ఊరు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్టేడియం. యానం చిన్న ఊరు ఒక బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఇన్ని సదుపాయాలు ఉన్నప్పుడు, ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నప్పుడు నేను ఆంధ్రాలో కలవాలి అని చెప్పేసి ఎందుకు అనుకుంటాడు? అది మీరు అన్న పాయింట్ కరెక్టే. అయితే ఒకటి ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే అభివృద్ధి ఓకే కోరుకుంటారు అందరూ, కానీ అభివృద్ధిని ఈ ఉచిత పథకాలని డామినేట్ చేస్తున్నాయి కదా. అది పెన్షన్లు అనండి, లేకపోతే ఇంకేవో రకరకాలుగా ఆ స్కీము ఈ స్కీము అమ్మఒడి అని అదని ఇదని రకరకాలు ఇస్తున్నారు కదా. ఇవాళ దేశంలోనే హైయెస్ట్ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 4,000 రూపాయల పెన్షన్ ఇస్తుంది. ఇటువంటి చూసినప్పుడు సరే వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారేమో కొన్ని కుటుంబాల వాళ్ళు, కానీ ఇటువంటివి చూసినప్పుడు ఎక్కడన్నా మనకు కూడా అందిస్తే బాగుండనే జనంలోంచి ఎక్కడ ఒపీనియన్ తప్పనిసరిగా ఉంటుంది. మేము కూడా చెప్తున్నాం, మీరు ఒక పెన్షన్ మీరు తీసుకోకండి, మిగతా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్న చూడండి. ఒక ఎస్సీ కమ్యూనిటీ ఉంది, వాళ్ళది ఆ డబ్బులు ఏ ఫీజు సెంటెక్ ద్వారా వచ్చిన వాళ్ళందరికీ కూడా రీఎంబర్స్మెంట్, ₹1 కట్టవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ ఫిషర్మెన్ కమ్యూనిటీకి జీవో ఇచ్చాము,
₹1 కట్టవలసిన లేదు. సెంటెక్ ద్వారాగా మెడిసిన్ సీట్ అయినా ఏదైనా సరే రీఎంబర్స్మెంట్ ఆ డిపార్ట్మెంట్. ఆ విధంగా చాలా 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 స్కీమ్స్. ఇప్పుడు రైస్ ఉంది, మేము రైస్ ఫ్రీ రైస్ 20 కిలో పర్ మంత్కి స్వర్ణ పాత బియ్యం కొనిస్తాం. పిల్లలకి ఈజ్ ఎ సెంట్రల్ కిచెన్ ఫుడ్. ఇప్పుడు వచ్చింది, మేము 20 సంవత్సరాల నుంచి సెంట్రల్ కిచెన్ ఫుడ్, ద మెనూ కానీ అన్నీ కూడా. ఇప్పుడు ఆంధ్ర బాగా ఈ 6-7 సంవత్సరాల్లో బాగా మంచిగా ఫుడ్ అది పెడుతున్నారు. ఆ విధమైన పిల్లలకు బట్టలు కానీ అన్నీ కూడా ఇప్పుడు ఇస్తున్నారు. మేము ఎప్పటి నుంచో వస్తున్నాం. యూనిఫామ్ ఇది ప్రైవేట్ స్కూల్స్కి కాలేజీకి సంబంధించిన ఆ విధంగా దాంతో ఈక్వల్గా యూనిఫామ్స్ అన్నీ కూడా అప్పుడు ఇస్తూ ఉన్నాం. ఇప్పుడైతే మమ్మల్ని ఈ డామినేట్ చేస్తున్నాయి. నేను ఒకటే చెప్తాను, యానం 30 స్క్వేర్ కిలోమీటర్స్, 75,000 80,000 లోపు ఉన్న జనాలు. యానంలో ఉన్న ఫెసిలిటీస్ మీరు చూడండి. ఒక హెడ్ క్వార్టర్స్కి ఉండవలసిన ఫెసిలిటీస్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అవి నేను గవర్నమెంట్ అసెట్ని క్రియేట్ చేశాను. నేను ఎమ్మెల్యే అవ్వకముందు ఈవేళ ఏదో కరెంటు దిగి వచ్చిన నుంచి కరెంట్ లేదు, ఆంధ్రాది ఆ లైన్ అంతా కూడా ఇచ్చేస్తుంటే సెపరేట్గా నేను సామర్లకోట నుంచి ఒక సెపరేట్ లైన్ వేయించి మాకు కరెంట్ పవర్ కట్ లేకుండా చేశాను. నేను 2000 సంవత్సరం ఎమ్మెల్యే అయిన 5 సంవత్సరాలకి పవర్ కట్ లేదు. ఈ విధంగా అనేకమైన ధవళేశ్వరం నుంచి పైప్ లైన్ డైరెక్ట్గా డింకింగ్ పైప్ లైన్ అక్కడ పంప్ చేస్తే ఇక్కడ పడిలాగే తీసుకొచ్చాను. ఆంధ్ర నుంచి 53 ఎకరాల భూమి తీసుకుని చెరువులు, ఆంధ్ర బోర్డర్లో 2 చెరువులు, పెద్ద చెరువులు 53 ఎకరాలు చేయించాను. ఆ ఫ్రెంచ్ గవర్నమెంట్ చేసినప్పుడు రైతులకి వాటర్ అది కూడా పెంచేలాగా చేశాను. 1 కాదు 2 కాదు, అనేకమైన మినీ హార్బర్ కట్టించారు. అంటే ఇవన్నీ మీరు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి యానాంని ఏపీలో కలపాలి అనే ఆలోచన రాలేదు. వచ్చినా కూడా మేము చెప్పింది కన్విన్స్ అవుతున్నారని మీరు చెప్తున్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు వద్దంటున్నారంటే కన్విన్స్ అవుతున్నారు మీరు చెప్పిన దానికి. ఓకే, అట్ ది సేమ్ టైం ఈ రోజుల్లో 1000, 2000, 3000 ఇవ్వకుండా ఎవరు ఓటేసే పరిస్థితి లేదు. అలాంటిది అక్కడ మీరు డబ్బులు పంచకుండా మీకు ఓట్లేసి గెలిపిస్తున్నారనేది ఒక టాక్ ఉంది. అసలు పంచట్లేదా? ₹1 లేకుండా, ఒక్క బిర్యానీ ప్యాకెట్ ఇవ్వకుండా, ఒక్క వాటర్ బాటిల్ ఇవ్వకుండా 25 సంవత్సరాలు 5 ఎలక్షన్లోనే గెలిచాను. ఎలా సాధ్యమవుతుంది? నా సేవ, నా నిజాయితీ, నా అందుబాటులో ఎవరు ఫోన్ చేసినా, ఏ టైంలో ఫోన్ చేసినా ఇమీడియట్గా అటెండ్ అయిపోతాను. ఇమీడియట్గా వాళ్ళకి హాస్పిటల్గా ఏదైనా ఇమీడియట్గా నేను చేయడం. మీకు పోటీ చేసేవాళ్ళు ప్రత్యర్థులు వాళ్ళు పంచుతున్నారా డబ్బులు? వాళ్ళు డబ్బులు పంచుతారు. అది తీసుకున్నా కానీ ఓన్లీ 30-40% మాత్రమే తీసుకున్నా కానీ మీకు 25 సంవత్సరాలు నాకు 6 ఎలక్షన్లో ఆ విధంగానే చేశారు. 25 సంవత్సరాల్లో ₹1 ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదు. ప్రజలకి కార్యకర్తలు ఏంటంటే, నేను 21 రోజు వారి కోసం నేను పనిచేస్తే 5 సంవత్సరాలు నాకు పాలేరుగా పనిచేస్తాడు. ఏ పని ఉన్నా సరే, ఉద్యోగమైనా రూపాయి తీసుకోడు, ఏ పని అయినా, హెల్త్ పని అయినా, ఏ పని అయినా సరే, ఏ టైంలో పొద్దుటి నుంచి నా ఇంటి దగ్గర తెల్లారుజాము 4 గంటల నుంచి లైన్లో ఉంటారు జనం. నేను 3:30కి లేస్తాను, 4 గంటలకు రెడీ అయిపోతాను. నేను నైట్ 12 అయినా కానీ, రోజుకి 600 చూసినా 1000 మందిని చూసినా లాస్ట్ రోడ్ అయిన తర్వాతే పైకి వెళ్తాను నేను. ఇది వాళ్ళందరికీ నచ్చింది. ఏది ఆశించను, ఎలక్షన్లో ఫండ్ ఆశించను. నా ఎలక్షన్లకి 1000 మీదే 3 ఎలక్షన్లు, లాస్ట్ 5వ ఎలక్షన్ వచ్చేటప్పటికి 5,51,000 అయింది. ఏంటి ఎలక్షన్ ఖర్చు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన అనుమతి 25 లక్షలు, 28 లక్షలు. నేను 5,51,000 లాస్ట్ 5-6 ఎలక్షన్ అది. మొన్న ఎలక్షన్ మాత్రం 28 లక్షలకి దగ్గరగా 23 లక్షలు చూపించాం. కానీ కాదు ఈ ఎలక్షన్ లో కాదు, ఈ జెండాలకి, బ్యానర్లకి, ఫ్లెక్సీలకి వీటికి అయిపోతాయి కదండి డబ్బులు. దాన్ని గవర్నమెంట్ ఇచ్చే రూల్స్ వేరేగా ఉంటాయి. దాన్ని ఏ విధంగా వైలేట్ చేయాలో దానికంటే మేధావిగా పొలిటికల్ పార్టీలు, క్యాండిడేట్లు ఉంటారులే. 10,000 జెండాలు ఎత్తే 100 జెండాలు అని ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ 6 ఎలక్షన్లో మాత్రం నేను లక్షల మీద గెలిచానని మాత్రం మీరు నేను చెప్పట్లేదు, సత్యమే చెప్తాను. నేను సత్యమే చెప్తాను. 23 లక్షలు అయిందా? ఎలక్షన్ కి రికార్డ్ వైజ్ గా ఆ విధంగా ఉంది. కానీ నా మిత్రులు వాళ్ళు ఖర్చు చేసింది అయితే వేరుగా ఉంది. ఈ ఎలక్షన్ కి నేను డబ్బు పంచకుండా, నా మనుషులు పంచకుండా గెలిచారు అని చెప్పడానికి నాకు నోరుకి ప్లాస్టర్ వేసి. గుడ్, మీ నిజాయితీ ఓపెన్. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చుని మల్లారి కృష్ణారావు అనే వ్యక్తి
ప్రజలకి డబ్బులు ఇవ్వకుండా లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలిచేసాడని బ్లేటెంట్ గా సర్టిఫై చేస్తున్నానా అని ఎక్కడో గిల్ట్ ఉంది నాకు. బట్ మీరు చాలా నిజాయితీగా చెప్పారు. ఎందుకంటే మీరు పంచకపోవచ్చు కానీ మీ తరపున ఎవరో తృణమో పణమో ఇస్తారు కదా. కానీ ముందు ఎప్పుడూ చేయలేదు, ఇంత ముందు లేదు. ఇంతకు ముందు నా పేరుని ఎవరన్నా కానీ డబ్బు పంచినా మందు పంచినా దయచేసి మీలాంటి ఆ పనికిమాలిన ఓటు నాకు వేయొద్దు అని చెప్పేసి నేను ఎలక్షన్లో ముందు మీడియాల ద్వారా చెప్పిన వ్యక్తిని. ఈ ఎలక్షన్లో మాట రాలేదు, నా మాట మోగపోయింది. ఎందుకు ఈసారి ఆ పరిస్థితికి వచ్చింది? ప్రజలు మారారు. ఎక్కువ మంది ప్రజలు పని కావాలనుకుంటున్నారు, డబ్బు కావాలనుకుంటున్నారు, అన్నీ కావాలనుకుంటున్నారు. అవతల వాడు జిమ్ముకుంటూ వెళ్ళిపోతుంటే, కోట్లాది రూపాయలు జిమ్ముకుంటూ వెళ్ళిపోతుంటే, ఎలక్షన్కి 4 రోజుల ముందు నా మనుషులు, నా కార్యకర్తలు, నా లీడర్స్ కళ్ళీళ్ళు పెట్టుకుని మేము చేస్తాం, మీరు ఈ ఎలక్షన్లో కనీసం వాళ్ళ రూపాయి ఖర్చు పెడితే మేము 10 రూపాయలు మేము ఖర్చు పెడతాం, దాన్ని మీరు ఇస్తారో లేదు చేస్తారో అది తర్వాత మాట అని చెప్పేసి అంటే స్వచ్ఛందంగా మేమైనా ఇస్తాం, మీరు యథార్థంగా అది యథార్థంగా చెప్తున్నాను. ఇది యథార్థం. 37 మంది ఆ ఖర్చును భరించి వాళ్ళ రూపాయి ఇస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఎలక్షన్లో, అందుకని ఈ ఎలక్షన్లో నేను రూపాయి ఖర్చు పెట్టకుండా, నా మనుషులు ఖర్చు పెట్టకుండా గెలిచానని చెప్పే అర్హతను కోల్పోయాను. నేను బాధపడుతున్నారా వచ్చినందుకు? నిన్న నాకు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సడన్గా నాకు గుర్తొచ్చింది, సీఎం గారు అయ్యారు, నెక్స్ట్ నన్ను పిలుస్తారు, గుర్తొచ్చి కళ్ళెట్ నీళ్ళు రాలేదు కానీ నాకు నిన్న నా మోగపోయింది. అక్కడ ఒక లాస్ట్లో తడబడ్డాను కూడా, మైండ్లోకి అది వచ్చి తడబడ్డాను కూడా. అందరూ ఒక తెలుగోడు 4వసారి చేస్తున్నాడు, మిగతా వాళ్ళు అందరిని వదిలేసి ఆఫ్ చేసి ఇతను చేస్తున్నాడని గర్వంగా అనుకుంటున్నారు. కానీ నేను మనస్సాక్షి ఒప్పుకోలేదు. మొత్తానికి మీరు కూడా జనజీవన స్రవంతిలో కలవాల్సి వచ్చింది కంపల్సరీ. రాబోయే రోజుల్లో జనం అలాంటి జనం కాబట్టి స్రవంతిలో కలవాల్సి వచ్చింది. జనం అందరినీ మనం అనలేం కానీ మెజారిటీ పీపుల్ ఆ విధంగానే ఉన్నది. ఆ ప్రజలు లైన్లో కన్నా మనం వెళ్ళిపోవాలి, లేదన్నా మనం అన్నా మారాలి, లేదంటే దూరంగా అన్నా వెళ్ళిపోవాలి. ఇది ఈ రోజు వరకు నా 36 సంవత్సరాలు పూర్తయింది, 37 సంవత్సరం నడుస్తుంది రాజకీయ జీవితం. 36 సంవత్సరాలు 6 నెలలు అయింది. నా జీవితంలో ఇప్పుడు వరకు నా పర్సనల్గా ₹1 కాంట్రాక్ట్ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి ఒక అవినీతి డబ్బు కానీ ₹1 నా గుమ్మలో కూడా చేరనివ్వలేదు. నా ఆస్తి సంపాదించిన ఆస్తి అంతా వెళ్ళిపోయింది. దాని మీద ఇంకొంచెం డీప్గా మాట్లాడదాం. ఎందుకంటే నేను ఎలాగైతే డబ్బులు ఖర్చు పెట్టకుండా మల్లా కృష్ణారావు ఎలక్షన్ చేశారు అనే దాన్ని నేను నిక్కచ్చిగా చెప్పలేను, ఎందుకంటే నేను అక్కడ ఉండి చూడలేదు. పైగా ఇప్పుడున్న రాజకీయాల్లో అది సాధ్యం కాదు కాబట్టి చెప్పలేను అన్నారు. ఇప్పుడు ఆయన నోటితో ఆయన చెప్పారు, కొంత ఎమోషన్ కూడా అయ్యారు. ఓకే, అది విచ్ ఈజ్ అన్ఫార్చునేట్ థింగ్. ఈ రోజుల్లో రాజకీయాలు అలా ఉన్నాయి కాబట్టి. అలాగే అవినీతికి సంబంధించి వన్ థింగ్ ఈజ్ క్లియర్, ఆయన మీద అవినీతి ఆరోపణలు మరక లేదు. కానీ అవినీతి కానీ వేరే ఇతర వ్యాపారాలు కానీ లేకుండా ఇంత వెల్ఫేర్ ప్రభుత్వం వైపు నుంచి చేసేది ప్రభుత్వ సొమ్ము, కానీ తన సొంతంగా కూడా ఒక చారిటీ అది ఇది చేస్తూ ఇన్ని సంవత్సరాలు ఎలక్షన్లు చేస్తూ ఎలా సాధ్యమవుతుంది? ఎంత ఆయన ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు కొనకపోయినా ఎలక్షన్ అయినాక వాళ్ళ కార్యకర్త ఎవరో వస్తాడయ్యా కూతురు పెళ్ళి అంటే 5,000 10,000 ఇవ్వాలి, హాస్పిటల్కి వెళ్ళాలంటే 5,000 5,000 ఇవ్వాలి. ఉంటాయి ప్రతి ఖర్చు. తెల్లారులైతే సాయంత్రం అయ్యేసరికి ఇంటి నిండా జనం, కార్యకర్తలు, డబ్బులు. ఓట్ల గురించి చెప్పారు, తప్పని పరిస్థితి, సిచ్యువేషన్ అలా, ప్రపంచమే మారిపోతుంది, దేశమే మారిపోతుంది, నిజాయితీగా ఒప్పుకున్నాను, తప్పట్లేదు ఇంకా అది. సో అలాగే ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రంగస్వామి గారు కూడా ఇదే టైప్, ఆయన కూడా వరుసగా ఎలా ముఖ్యమంత్రి అవుతున్నారు. అతని ప్రజలకి ఏది కావాలంటే ఏది అడిగితే ఇంకా వెరీ సింపుల్, చూస్తేనే అసలు నాతోటి కంపేర్ చేస్తే 1000% కనీసం ఇంట్లో ఏసీ కూడా ఉండదు, ఒక బీరువా కూడా ఉండదండి. నవర్ మంచం ఉంటుంది, రెండో మంచం ఏమో నవర్ మంచం, రెండో మంచం ఉంటుంది, దాని మీదే బట్టలు ఉంటాయి, దాని పక్కనే డబ్బులు ఉన్నాయి, ఏ ఉన్నా పక్కనే ఉంటాయి, పైన టవల్ ఉంటుందండి. కానీ పరిపాలనా పరంగా బాగా సమర్థవంతంగా, మనిషి చూడడానికి సాఫ్ట్ గా కనపడతాడు తప్ప పరిపాలన విధంలో ప్రజలకు ఏం చేయాలో వెల్ఫేర్ ఎక్కువ ఆలోచన చేస్తారు. ఆ వెల్ఫేర్ చేయడంలో అతను మించినోడు లేడండి, మించినోడు.
భవిష్యత్తులో ఫర్నిచర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా మీరు? అసలు లేదండి, లైఫ్లో లేదండి. మన తెలుగు కూడా అవ్వడం కానీ నాకు కోరిక లేదా, లేకపోతే అసలు కోరికే లేదండి. నాకు 2008లో ఆల్రెడీ నన్ను డిక్లేర్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు కూడా నేను లేదండి అని చెప్పాను. దానికి సాక్షి ఉండవల్లి అరుణ్ గారే మా ఇన్ఛార్జ్. అవునా? ఓకే. అప్పుడు కాంగ్రెస్ 2008 సెప్టెంబర్ 23వ తారీఖు అండి. నేను అప్పుడు మళ్ళీ రెవెన్యూ మినిస్టర్గా ఎక్సైజ్ అన్ని కూడా నాకు ఇచ్చారు. ఇప్పుడు సరే, ఓట్లు కొనుగోలు ఇది నాకు మాట్లాడాం. ఇది అవినీతికి సంబంధించి హానెస్ట్లీ నేనైతే వినలేదు. మీరు మీ మీద అలాంటి అవినీతి ఆరోపణలు అలాంటివన్నీ నేను ఎప్పుడు వినలేదు. కానీ ఎలా సాధ్యం, ఏది చేయకుండా, అవినీతి చేయకుండానో, లేకపోతే ఫండ్ రైజింగ్ చేయకుండానో, లేకపోతే కాంట్రాక్టర్లు లేదా పెద్ద పెద్ద పార్టీలే ఎలక్టరల్ బాండ్స్ రూపంలో అమ్ముకుంటున్నాయి కదా, అటువంటివి చేయకుండానో మీరు ఇంత ఎలా చేస్తున్నారు మీ ఖర్చులు వీటన్నిటికీ? అంటే నేను పర్సనల్గా నేను ఏ రూపాయి ఆశించలేదు కానండి. నా దగ్గర స్నేహితులు అవ్వచ్చు, నా వల్ల ఉపకారం పొందిన వాళ్ళు అవ్వచ్చు, చాలామంది హ్యాపీగా నేను ఏమైనా ఒకటి పేపర్లోనో మీడియాలో చెప్తే నెక్స్ట్ డే వచ్చి నాకు మమ్మల్ని ఏం చేయమంటారండి, మేము ఈ పనికి మేము వెళ్ళి మేము పూర్తి చేస్తామండి, మాకు చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి డివోటీ లాంటి మనుషులు చాలామంది ఉన్నారండి, కొన్ని వందల మంది. ఈ పని అంటే ఆ పని వెళ్ళి చేసుకొచ్చేస్తారండి. నా నోట్లో మాట నువ్వు చేయమని చెప్పవసరం లేదండి. ఆ కుర్రోడికి ఫీజు కట్టాలి అని నేను ఇక్కడ ఎవరన్నా నాకు చెప్తే ఇని వాడు వెళ్ళి రేపు ఫీజు కట్టేస్తాడండి. హాస్పిటల్లో ఒక పేషెంట్కి డబ్బులు ఇవ్వాలి అని అంటే 5-10 అంటే నేను జైల్లో తీసేస్తాను, 50,000 అవుతుంది, 1,00,000 అవుతుంది అంటే ఆడికి వెళ్ళిపోయి పలానా వాళ్ళు కట్టేసామండి అని చెప్తారండి. ఆ వచ్చినోడు నాకు చెప్తాడు, నాకు డబ్బులు కట్టేశారండి, ఎవరో వచ్చి కట్టేశారటండి మీ మనిషి అని చెప్తారండి. ఆ టైపు పిల్లల చదువుల కోసం కానీ, హాస్పిటల్ కానీ, ఇలాంటి కష్టం వచ్చినప్పుడు పేదోడు పెళ్లి చేసుకునేటప్పుడు కానీ, ఇలాంటి అన్నిటిలో కూడా నా పాత్ర. నన్ను సహాయం అడిగినోడిని నో అని చెప్పేది నా జీవితంలో లేదండి. ఎందుకంటే ఎంత విలువైనా సరే ఒక ఎమ్మెల్యేగా, పైగా సీనియర్ ఎమ్మెల్యేగా అక్కడ ఉన్న ఆ చిన్న పాకెట్ కి మీరే ఒక రాజు అనే పదం వాడవసలే ప్రజాస్వామ్యంలో, కానీ ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు కదా, పెద్ద దిక్కుగా ఉన్నారు. వాళ్ళు ఓట్లు మీకే వేస్తారు, వాళ్ళు మీ మీదే డిపెండ్ అవుతారు, మంచికైనా చెడుకైనా. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చెప్తారు ఇందాక 3ంటికి లేవుతారు, 4ంటికి బయటకు వస్తారు, 100 మంది ఉంటారని. వాళ్ళందరూ ఎందుకు వస్తారు? ఏదో సమస్య, ప్రతి వారికి స్కూలను, హాస్పిటల్ను, అది పెయిళ్లను, పేరెంట్ వనో, సావనో, ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అందరూ ఎంతో అంతో ఆశించే వస్తారు. వీటికి తోడు మళ్ళీ మీరు చేసే అన్నదానాలు ఇటువంటివి చాలా ఉన్నాయి. దానికి సెపరేట్ గా 365 రోజులకి అన్నదానానికి ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ ఏ ఫ్యామిలీ, లంచ్ ఏ ఫ్యామిలీ, డిన్నర్ ఏ ఫ్యామిలీ, మ్యారేజ్ డేలు కానీ, బర్త్డేలు కానీ అక్కడ జరుపుకుని ఆ రోజు అయ్యే ఖర్చు అంతా కూడా ఇచ్చుకుని వెళ్ళిపోతుంటారండి. అలాగే దానికి డిపాజిట్స్ ఇచ్చిన వాళ్ళు కోట్లాది రూపాయలు డిపాజిట్లు ఇచ్చినవి ఉన్నాయండి. అలాగే సంవత్సరానికి 4-4.5 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా. ఈవెన్ ఇక్కడ ఉన్న కంపెనీలు కూడా, హైదరాబాద్లో ఉన్న రెడ్డి ల్యాబ్స్ కానీ, సిరీస్ కానీ, వీళ్ళందరూ కూడా సంవత్సరానికి 50 లక్షలు, 25 లక్షలు, 35 లక్షలు అక్కడ నా ట్రస్ట్కి పంపిస్తారండి. ముంబై నుంచి ఇలా చాలా మంది. మీ మెయిన్ వ్యాపకం రాజకీయం కనబడుతుంది. రాజకీయం కాకుండా ఇంకా వేరే వ్యాపకాలు కానీ, వ్యాపారాలు కానీ? ఏ ఒక్క చిన్న వ్యాపారం కూడా లేదు. కొద్దిగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఉందని విన్నాను. అసలు నేను మనస్సాక్షిగా చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ 37 సంవత్సరాలు అసలు ఎవరి దాంట్లో బినామీ వాటాలు లేవు, ఇది లేవు. అదేం తప్పు కాదు కదండి. తప్పు కాదు, ఇప్పుడు తప్పు కాదు, ఇప్పుడు తెలుసుకున్నాను. 5 సంవత్సరాల క్రితం తెలుసుకుని యానంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ రెండు ప్లాట్లు కొని అమ్మితే నేను మైనస్లో అయిపోయిన దాన్ని సగం తీర్చగలిగాను. 2 ప్లాట్లకే? 2 ప్లాట్లకే. అది ఒకటి సిరీస్ వారి ప్రాపర్టీ, 2 ఏమో ఇంకొక స్ట్రా బోర్డ్ అని 2 ప్రాపర్టీస్లోను. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత మనం ఏదో ఒకటి చెయ్యాలి, చేస్తే గానీ మనం గట్టెక్కలేము, ఇప్పుడు చేయి చాపవలసిన పరిస్థితే అన్నది ఉంది. మళ్ళా రీబ్యాక్ పాలిటిక్స్లో ఎలాగో రీబ్యాక్ మళ్ళీ నేను వ్యాపారంలో ఏదో ఒకటి చేయవలసిన పరిస్థితి ఈవేళ ఉందండి. నేను ఇన్ని సంవత్సరాల్లో ఉండి ఆ దేవుడికే తెలుసు ఎన్ని ఎక్కడ ఉన్నాయో, ఎవరు ఉన్నాయో. ఇప్పుడు స్నేహితులు ఖర్చు పెట్టింది ఎలాగా చేయాలన్నది ఏదో ఆస్తులు హైదరాబాద్ లో కానీ, అక్కడ కాకినాడలో కానీ, చిన్న ఆస్తి గాని నాకు అనేది కోటల్లో కాదండి, ఏదో అసలు ఎక్కడ కూడా ఎటువంటిది లేదు. యానంలో ఉన్నది నా ఇల్లు.
నా ఎదురుగుంట పక్కనున్న ఒక స్మృతి మందిరం, ఎదురుగుంట నా వైపు పేరున ఉన్న ఒక చిన్న స్థలం. నాకు ఇచ్చినవి బంగారం పథకాలు ఇవన్నీ ఉన్నాయి దగ్గరగా కిలో. ఎలక్షన్లో ఏమైతే నేను డిక్లేర్ చేశానో అది తప్ప ఈ రోజు మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఈడియో రైడ్ చేయండి, అవి తప్ప ఎక్కడ చిన్న ఇదిగా ఇంకోటి ఎందుకు చెప్తారు అంటే ఈ రోజుల్లో పొలిటీషియన్స్ ఎలా ఉన్నారు అనడానికి ఎలా లేరు అనడానికి ఒక గ్యాప్. మా ఫాదర్ తోటి పోటీ పడి నేను రాజకీయాల్లో ఎలక్షన్ అవ్వక ముందుకే 40 ఎకరాలు సంపాదించానండి. ఈ వేళకు ఒక్క మీటర్ కూడా లేదండి. 40 ఎకరాలు వెళ్ళిపోయిందండి. నేను 3వ ఎమ్మెల్యే అయ్యేప్పటికీ నా దగ్గర 7 ఎకరాలు 2 గుంచాలు ఉందండి. దాన్నే రేజెన్సీ వాళ్ళకి అమ్మేశానండి. రెజెన్సీ మర్చిపోయారు. రెజెన్సీ అంటే గుర్తొచ్చింది, ఈ రెజెన్సీ ఫ్యాక్టరీ అప్పుడు తగలబడిపోయి నానా విభత్సం జరిగి అంత మంచి ఫ్యాక్టరీ యానాంకి అది ఒక ఐకానిక్ ఫ్యాక్టరీ కదా, ఎన్నో వేల మంది కార్మికులకి ఇది ఇచ్చింది. దాంట్లో అది తగలబడిపోయి అది ఇలా నాశనం అయిపోవడంలో మీ పాత్ర చాలా కీలకమైందని అంటారు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు చెప్తున్నారండి, ముందే మాట చెప్పలేదు. అప్పుడు మేనేజ్మెంట్కి మల్లాడి కృష్ణారావు తొత్తులాంటివాడు వర్కర్స్ని పట్టించుకుంటలేదన్నది అపోజిషన్ వాళ్ళ మాట. అప్పుడు దానికి అప్పుడుండే పక్కనున్న ఒక ఎంపీ ఇతను వెళ్ళి ఈ నాయుడు గారు వెళ్ళి అక్కడ ఆ రాజకీయాల్లో వేలు పెట్టడం, అక్కడ ఇన్ఛార్జ్ ఉండడంతో వాళ్ళిద్దరికీ పడిన ఘర్షణే దానికి ముఖ్య కారణం అండి. ఇది యథార్థం. దాని తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ ఈ మధ్యలో కలుసుకున్నారు ఇచ్చిపుచ్చుకోవడాలతోటి. వర్కర్స్ దూరం అయ్యారు. వర్కర్స్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మీ నా దగ్గరికి వచ్చి తప్పును మన్నించండి అని చెప్పేసి ఈ మొన్న ఎలక్షన్లో వర్కర్స్ అంతా నాకు సపోర్ట్ చేశారు. ఎంతమంది ఉన్నారు? ఒక 600 చిల్లరు. ఆ వర్కర్స్ అంతా నాకు సపోర్ట్ చేశారు. ఈ మేనేజ్మెంట్ గురించి నాకు ఆ చెడ్డ పేరు నా మీద పడింది. మేనేజ్మెంట్కి తొత్తు అని చెప్పేసి 20 సంవత్సరాలు ఆ మేనేజ్మెంట్ని భుజం మీద వేసుకుని మోసాను నేను. ఈ రోజు కన్నా మేనేజ్మెంట్ని ఈ రూపాయి ఇచ్చాము ఈ ఎలక్షన్లో అని చెప్పమనండి. వాళ్ళు పెట్టిన భోజనం ఎప్పుడైనా తిన్నాను తప్ప. ఏముందిలే కానీ మంచైనా చెడైనా ఒక మంచి కంపెనీ, నాయుడు గారు పెట్టిన మంచి కంపెనీ విచారకరం. సెరామిక్ టైల్స్ లో అది విప్లవం కదా, అది నెంబర్ 1. అప్పుడు రేజెన్సీ సెరామిక్ టైల్స్ అంటే అది నెంబర్ 1 విప్లవం. కొన్ని వందల మంది చాలా గ్రేట్ గా. ఇప్పుడు కనుక ఎలాగైతే గ్రానైట్ వేసాం, గెలాక్సీ వేసాం అని చెప్తారు, ఇంట్లో ఏ వేసారంటే రెజెన్సీ టైల్స్ వేసాం వాళ్ళు అంత గొప్పగా చెప్పారు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొంత కన్సెషన్ ఇచ్చి టైల్స్ ఇవ్వడం, అలాగే ఆ యానంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, అక్కడ ఉన్న వాళ్ళు కొంతమందికి అన్నీ కూడా బాగా జరిగింది. దాంతో ఎప్పుడైతే పొలిటికల్గా ఎంటర్ అయ్యాయో, ఆంధ్ర పాలిటిక్స్ ఎప్పుడైతే అయ్యాయో, ఇతను కూడా ఆంధ్ర పాలిటిక్స్ మీద ఎప్పుడైతే కొంచెం మక్కువ చూపించారో అక్కడ వచ్చింది. నాయుడు గారికి నాకు 2009 నుంచే మాట్లాడలేదు. దానికి సాక్షి చనిపోయిన చంద్రశేఖర్ గారు, ఇప్పుడు అతను బతికున్న కొండలరావు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కూడా నా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఆ వేళ చంద్రబాబుకి మీరు ఒక మాట చెప్పండి, రాజంపేట ఎంపీ సీట్ అంటే నేను కాంగ్రెస్ మంత్రిగా ఉన్నాను, నేను ఫోన్ చేసి మాట్లాడడం అన్నది అది న్యాయం కాదు, మీ ద్వారాగానే చంద్రబాబు నాకు పరిచయం, బాలయ్య గారి ద్వారాగా మీ ద్వారా కానీ అని చెప్పుకున్నాను. అక్కడ నుంచి మేము మాట్లాడుకోలేదు. కానీ సంఘటన జరిగిన తర్వాత, చనిపోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా కంపెనీకి ఉపకారం చేయాలన్న దాని మీద పూర్తిగా నేను ప్రయత్నం చేశాను. సెంట్రల్ గవర్నమెంట్కి తీసుకెళ్ళాను, పాండిచేరి గవర్నమెంట్కి తీసుకెళ్ళాను, దాని మీద సిబిఐ తీసుకొచ్చాను. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సరే, ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ మెంబర్గా ఉన్నారు. సరే, అది నేను ఎవరో రికమెండ్ చేశారని అనను, కానీ మీ వ్యక్తిగతమైన పరిచయం ద్వారానో, రాజశేఖర రెడ్డి గారికి మీకున్న సాన్నిహిత్యమో, లేదా అప్పట్లో వైఎస్ జగన్తో మీరు సన్నిహితంగానే ఉన్నారు. బహిరంగ సభల్లో కూడా చూశానండి. బహుశా మరి అందుకోసం తెలియదు, మొత్తం అయితే ఇవ్వడం తప్పని అన్న. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఆ లడ్డు కల్తీ మీద పెద్ద వివాదం చెలరేగుతోంది. ఇప్పుడు దర్యాప్తు కూడా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుంది దాని మీద ఎక్కడా కూడా మీరు ఎందుకని రియాక్ట్ అయినట్టు నేను చూడాల. అంటే నన్ను సాక్షి వారు మాత్రమే ఒక ఛానల్లో ఒకసారి నాకు ఇంటర్వ్యూలు అడిగితే చెప్పాను నేను. నాకు తెలిసి ఉండగా కానీ ఎటువంటి ఇది అవ్వలేదు. అంటే మీకు ఎలా తెలుస్తుంది కల్తీ చేసేవాడు మీకు చూపి? కాదు, మేము బోర్డులో ఏదైనా టెండర్ కాల్ చేసేటప్పుడు టెండర్ది బోర్డులో పెట్టినప్పుడు కానీ ఏదన్నా మెటీరియల్ కానీ అది మనకు షార్టేజ్ కానీ ఉంటే ఇది తప్ప, షార్టేజ్ లేకపోతే రీకాల్ రెండోసారి మూడోసారి టెండర్లకు అన్నీ కూడా వెళ్ళే పరిస్థితి ఉండేది. ఆ క్వాలిటీ విషయాల్లో మాకు బోర్డులో మెంబర్లకు కూడా ఎవరికి కూడా ఎటువంటిది
ఇది లేదు. పాలిటీ విషయాల్లో మీకు ఎలా తెలుస్తుంది? నన్ను ఎవరు కూడా విచారించలేదు కూడా. ఎవరో మెంబర్లు కొంతమంది విచారించారని తెలిసింది తప్ప నాకు అటువంటి మిమ్మల్ని విచారించలేదు, మీ దాకా రాలేదు. ఒక 2-3 పేర్లు తెలిసిందే. భూమన కరుణాకర్ రెడ్డి గారి ప్రస్తావన, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ప్రస్తావన వస్తుంది. సుబ్బారెడ్డి గారు కూడా ఒక దశలో కల్తీ జరిగిన మాట వాస్తవమే అని ఆయన కూడా ఒప్పుకున్నారు. కానీ అది దాని మీద ఎందుకు స్పందించలేదు కృష్ణారావు అనేది ఒక చర్చ అయితే ఉంది. అంటే నేను చాలా చిన్న వ్యక్తినండి. నన్ను ఈ మీడియా వాళ్ళు కానీ ఇది కానీ ఎప్పుడో రేర్గా నేను మాట్లాడుతూ సందర్భాలు తక్కువ. నేను కూడా తెలియని విషయాలు మాట్లాడడం అన్నది, నాకు ఊహించుకుని మాట్లాడడము అన్నది నా మనస్తత్వం కాదండి. నేను చాలా చిన్నవాడిని. మీరు అందరూ ఏదో పెద్దోళ్ళు అని మీరు అంటున్నారు కాబట్టి నేను చిన్నవాడిని పెద్దోళ్ళు అనుకుంటున్నారు పాపం ఇలా అనుకుంటాను తప్ప నేను ఆ భావాలు ఉన్నవాడిని. నా భావాలు అయ్యండి. నాకు బోర్డు మెంబర్ ఇచ్చారని అంటే నేను మినిస్టర్గా ఉండి కూడా 2009లో ఓపెన్గా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రేమతోటి వాళ్ళ అబ్బాయికి నేను ఓపెన్గా సపోర్ట్ చేయడం చేసి ఉన్న తర్వాత నన్ను ఇంకా ఉన్నతమైన పదవికి పంపిస్తానని చెప్పేసి చెప్పున్నా కానీ నన్ను బోర్డు మెంబర్గా పంపించడం పోలే దైవ కార్యక్రమం. నేనంటే యానం నుంచి తిరుపతి వరకు నేను నా భార్య 3863 మంది నడిచి వెళ్ళామండి. నేను చేసి 28 రోజుల్లో నడిచి వెళ్ళాను. అలాగే యానం నుంచి విజయవాడ వరకు నడిచి వచ్చాను కొన్ని వేల మందితోటి. యానం నుంచి సింహాచలం నడిచి వెళ్ళాను. ఒక్కొక్క టర్మ్కి ఈ పనులు కానీ దేవుడా నేను ప్రజలకు ఇచ్చిన మాట నేను నిలుపుకుంటే నీ కొండకి నడిచి వస్తానని మొక్కుకుంటానండి నేను. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సన్నిహితంగా ఇందాక అన్నట్టుగా బహిరంగ సభలో పాల్గొనడం జగన్ చేయనట్టే ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ టీడీపీకి ఎలా సన్నిహితులు అయ్యారు? టీడీపీ వాళ్ళు మొన్న ఎన్నికల్లో కూడా కొంతమంది కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు కొంతమంది ప్రచారం చేశారు. నేను కాకినాడ ఒకటి ముమ్మడివరం విషయాల్లో కొంచెం డిఫర్ అయ్యాను. దాంట్లో వైసీపీతోనా ఇదే నేను డైరెక్ట్గా వెళ్ళి తెలుగుదేశానికి అన్నది నేను ఎక్కడ ఇది అవ్వలేదు. కానీ వాళ్ళకి పని చేయలేదు, నేను వైఎస్ఆర్కి పని చేయలేదు. పని చేయకపోతే ఆటోమేటిక్గా అవతల వాళ్ళు గెలిచారు. అక్కడ మత్స్యకార ప్రభావం నాకు టచ్ ఉండేవాళ్ళు. డైలీ నాకు వచ్చే యానం ప్రజల్లో సగం మంది ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. నేను పని చేయట్లేదు, ఈ ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీకి పని చేయట్లేదు అని చెప్పగానే వాళ్ళందరూ కూడా వేరే పార్టీకి వెళ్ళిపోయి. అలాగే మీరు మొన్న యానం ఎలక్షన్కి తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, జనసేన వాళ్ళు వచ్చారు అని చెప్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న బీజేపీ కానీ ఏ ఒక్కరు కూడా రాలేదండి. నేను రమ్మని కూడా చెప్పలేదండి. జెండాలు పట్టుకుని ప్రచారించిన ఫోటోలు వీడియోలు అయితే నేను చూశాను. యానంలో కాదండి, అది కాకినాడలో ఫోటో. అది మీ దాంట్లోనే నేను చూశాను. నేను కాకినాడ కొండబాబు మీటింగ్ అది. బుచ్చిరాజు గాని కాకినాడ కొండబాబు గాని ఎవ్వరు కూడా ఇక్కడ నాకు రాలేదు. నేను కూడా రావాలని కోరుకోలేదు. అందుకని రమ్మంటే వాళ్ళు వస్తారు. మీరు ఎంత పాండిచ్చేరి మంత్రి అయినా, ఎంత పాండిచ్చేరికి మంత్రి అయినా, యానం ఎమ్మెల్యేగా పాండిచ్చేరి రాష్ట్రానికి ఎమ్మెల్యే అయినా మీ మదర్ టంగ్ తెలుగు మీరు అనుకున్న మీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రమాణ స్వీకారం 36 సంవత్సరాలు నా రాజకీయ జీవితమైనా నేను ఏ ప్రమాణ స్వీకారం చేసినా కానీ తెలుగులో చేస్తానండి. అదే అంటున్నాను, అందుకే మదర్ టంగ్ అంటున్నాను. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా మీ అబ్జర్వేషన్ ఉంటది కదా. అరే జగన్ ఏంటి ఈసారి గెలుస్తాడా, చంద్రబాబు గెలుస్తాడా, లేకపోతే ఏంటి ఎలా ఉండబోతుంది, ఇలాంటి అబ్జర్వేషన్స్ ఉంటాయి. సో అప్పుడు జగన్ పాలన చూశారు, కొంత సపోర్ట్ కూడా కొంత ఎట్లే బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూటమి పాలన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కూటమి పాలన, బీజేపీ కూటమి పాలన చూస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ఎవరి పరిపాలన వాళ్ళదండి. ఆ పాలన చేసినప్పుడు నాకు 1 year బిఫోరే ఈ ప్రభుత్వం రాదు అన్నది చెప్పానండి. ఏది జగన్ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం రాదు అన్నది మెయిన్ లీడర్స్ తోటి చెప్పాను, మెయిన్ పర్సన్ తోటి చెప్పాను. పరిస్థితులు మీరు అనుకున్నట్టుగా లేదు గ్రౌండ్ లో. నాకు తెలుసు వారి పరిపాలన వాళ్ళకు ఉండొచ్చు, కిందన్న గ్రౌండ్ లో రియాలిటీ ఆ విధంగా లేదు అన్న విషయాన్ని 1 year బిఫోరే కలిసి నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను కలవలేదు. ఇప్పుడు పరిపాలన జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఏదన్నా చెప్పడం ఎర్లీ మొన్నే కదా, 2 years ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకొక 2 years తర్వాత మనం జాతకాలు ఏంటన్నది మనం చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. సరే, ఫైనల్ క్వశ్చన్. మీరు ఇప్పుడు పాండిచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వం మీది, బీజేపీ తర్వాత రంగస్వామి గారి మీ కాంగ్రెస్ ఏడీఎంకే మీరందరూ కలిసి ఒక ఎన్డీఏ కూటమి పాలన అక్కడ నడుస్తుంది.
దేశంలో ఇలా బీజేపీ ఇలా కమ్ముకొచ్చేస్తుంది, బీజేపీ అది ఎన్డీఏ అలా, అవును. ఏదైనా అనండి అలా కమ్ముకొచ్చేస్తుంది. అవును. ఇప్పుడు సౌత్ లో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ, పుదుచ్చేరి ఎన్డీఏ, భవిష్యత్తులో తెలంగాణ మాదే అని బీజేపీ అంటోంది. కర్ణాటక ఎలాగూ ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా బీజేపీ అవునా ఛాన్సెస్ అంటున్నారు. వచ్చేస్తారు. సో తమిళనాడు అంటే ఇక మళ్ళీ మొన్న అయింది కాబట్టి ఇప్పట్లో 5 ఏళ్ల దాకా ఉండదు. అది కూడా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న పార్టీని ఇంటికి పంపించేసి సక్సెస్ అయ్యారు కదా. సక్సెస్ డిఎంకే ఇంటికి పంపారు, ఏఐడిఎంకే సగం తీరిపోయి ఇటు వచ్చేసింది అంటే వెరీ సూన్ రోజుల్లోనే డిఎంకే వెళ్ళి ఎన్డీఏలో గవర్నమెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ చేరిపోద్ది తప్పదు. ఇలా కాంగ్రెస్ కి చెప్పేశారు కదా తలక్ 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 అని 3 కాంగ్రెస్ అన్నట్టునే వాళ్ళ తలక్కని చెప్పి. సో ఈ పరిస్థితుల్లో దేశంలో ఎన్డీఏ ఇక ఇంకా ఎలా ఉండబోతుంది, బీజేపీ ఎలా ఉండబోతోంది, కాంగ్రెస్ భవిష్యత్తు ఏమవుతుంది? ఫ్యూచర్లో కాంగ్రెస్ కి ఇంకా ఉండే పార్ట్నర్స్ ఒక్కొక్క పార్ట్నర్ దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. బెంగాల్ పోయింది, కేరళ పోయింది, కేరళ కాంగ్రెస్ వచ్చింది. ఉన్న బలమైన పార్టీలు కూడా వీక్ అయిపోతూ ఉన్నాయి. అది ఉత్తరప్రదేశ్ అయినా ఇంకో చోట అయినా. అలాగే సౌత్లో కూడా రాబోయే రోజుల్లో ఎన్డీఏ బీజేపీ ఎన్డీఏ ఎక్కువ మిగతా కూడా వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు వారి పరిపాలన ఏ విధంగా సహాయం చేయాలో సహాయం చేస్తూ పనిచేస్తూ కూడా ముందుకెళ్ళిపోతారు. నాకున్న అనుభవం అదే. ఇది కొంతమంది ఏకీభవించవచ్చు, కొంతమంది ఏకీభవించవచ్చు. ఒక వెస్ట్ బెంగాల్ లాంటిదాన్ని ఇవాళ బీజేపీ వచ్చిందని అంటే దేశంలో ఉన్న ఏ రాష్ట్రమైనా సరే ఇంకా సాధ్యం. అలాగే ఎన్డీఏలో ప్రధానమంత్రిగా మోడీ గారు ఈ 12 సంవత్సరాల్లో ఏ దేశం వెళ్ళినా ఇండియాకి గౌరవం పెరిగింది తప్ప తరగలేదు. దాంట్లో మనం ఓటేయవలసిందే. నేను హిందూ అవ్వచ్చు, కాదు నా భావాలన్నీ కూడా సెక్యులర్ భావాలు. ముస్లింలు క్రిస్టియన్స్ ఆ విధంగానే ఉంటాను నేను. సో ఫైనల్ గా మళ్ళీ ఒకసారి అడుగుతాను, రెజెన్సీ సెరామిక్స్ ఫ్యాక్టరీని తెరిపించే ప్రయత్నాలు ఆ కుటుంబ సభ్యులు లేదా వాళ్ళు చేస్తారని తెలుస్తోంది. అది తెరిపించడం కోసం మీరు ఏమన్నా సహకరించడం కానీ లేకపోతే తెరవాల్సిన అవసరం ఉంది, అదేంటి దాని మీద మీ ఒపీనియన్? తప్పనిసరిగా వారి కుటుంబ సభ్యులు వస్తే నేను సీఎం గారికి వాళ్ళకి కూడా చెప్పాను, ఇది సెంటర్ ఆర్ట్ ఆఫ్ టౌన్ అయిపోయింది ఫ్యాక్టరీ. ఒక 5 సంవత్సరాలు మళ్ళీ రీఓపెన్ చేయడానికి మనం ఇవ్వండి. వాళ్ళకి ల్యాండ్ ఇండస్ట్రియల్ ఏరియాలో షెడ్లు అన్నీ ఉన్నాయి. 5 సంవత్సరాలు అయిన తర్వాత అక్కడ షిఫ్ట్ చేసుకోమనండి. దానికి న్యూ ఫ్యాక్టరీ కింద మనం ఏ బెనిఫిట్స్ ఇవ్వాలి, మిగతా రాయితీలు ఇవ్వాలి. కొత్తగా కట్టేదానికి కొత్త రాయితీలు ఇవ్వాలి. 50% ఆనవాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అలాగే మనకి ఇవ్వాల్సిన బాకీ అన్నీ కూడా సేల్ ట్యాక్స్ 33 కోట్లు, పవర్ బిల్లు ఇవన్నీ ఉన్నాయి, అన్నీ వేవ్ చేయండి. కండిషన్ సబ్జెక్ట్ టు కండిషన్. ఫ్యాక్టరీ ఇక్కడ మేము పెట్టి ఇవి ఇంప్లిమెంట్ చేస్తామని అంటే మీరు ఇచ్చేయండి. అంతేగాని దీన్ని కమర్షియల్గా దీన్ని అమ్మేసుకుంటాం ఎన్ఓసి తీసుకున్న తర్వాత అంటే మొత్తం రీపే చేయించాలి. సో మీరు పెట్టే కండిషన్ ఏంటంటే దాన్ని రీఓపెన్ చేసి కొత్తగా మీ ద్వారా కూడా చెప్తున్నాను నా ఫ్యామిలీ మెంబర్స్, మీరు రీఓపెన్ చేయడానికి నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. సబ్జెక్ట్ టు కండిషన్. మేము ఈ బాకీలన్నీ కూడా వేవ్ చేసేది క్యాబినెట్లో చేసేసేది అంతా నా బాధ్యత. మీరు యానం వాళ్ళకి 50%, 100%, 50% ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. ఈ ఫ్యాక్టరీని 5 years తర్వాత న్యూ ప్లేస్ లో మీకున్న భూమిలోకి మార్చుకోవాలి. ఆ ఫ్యాక్టరీని న్యూ ఫ్యాక్టరీగా రావాల్సిన రాయితీలు నేను ఇచ్చే బాధ్యత కూడా నాది. అంటే ఇప్పుడు మీరు ఓపెన్ చేసి ఇప్పుడు నడుపుతున్నా కూడా 5 ఏళ్ల నాటికి అది కొత్త ప్లేస్ లో 3 to 5 years కొత్త ప్లేస్ లో పర్సన్ ఇచ్చే రాయితీలని మీకు ఇప్పిస్తాం. ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే మీకు పన్నులు కానీ ఇవి కానీ అన్ని కూడా అన్ని రద్దు చేపిస్తాం. ఓకే, మీ ద్వారాగా మీ ఛానల్ ద్వారాగా నేను ఇప్పుడు ఇప్పిస్తున్నాను. ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, సో అది అసత్య ప్రచారాలతోటి ఎవరు చెప్పిన మాటలతోటి మీరు వెళ్ళకండి, మీరు ఇంకా దెబ్బతింటారు. అందరూ మిమ్మల్ని దెబ్బతీసిన వాళ్ళే ఇప్పుడు మీ దగ్గరికి చేరారు. సో ఒకవేళ ఓకే అంటారా చేరారు, నేను మీకు ఆన్ చేయలేదు. అప్పుడు ఉపకారం చేశాను, ఇప్పుడు ఉపకారం చేస్తాను, మీరు ఊహించుకుంటున్నారు అంతే. సో ఇప్పుడు నాయుడు గారి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఎవరైనా వారు అల్లుడు గారు వాళ్ళంతా దీని విషయంలో మీరు మిమ్మల్ని కలిసి మాట్లాడడానికి ఇది చేస్తే కొంచెం సుహృద్భావంగా చేసి మీరు తీసుకురండి సార్, నేను తీసుకుని వెళ్తాను. ఓకే, మీరు తీసుకుని రండి సార్, నేను తీసుకుని ముఖ్యమంత్రి కూర్చోబెట్టి, క్యాబినెట్ కూర్చోబెట్టి, అధికారులను కూర్చోబెట్టి ఏం చేయాలని చేస్తాను.
మల్లారి కృష్ణారావు ఎందుకంటే మనం ఏది మాట్లాడినా ఇది ఎందుకు నేను ఇంతగా స్ట్రెస్ చేశానంటే ఆల్రెడీ కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి కార్మికులు. ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్ అయితే మళ్ళీ కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది. దాని చుట్టుపక్కల ఉన్న ప్రజలకి సౌండ్ తోటి ఇబ్బంది అన్నది ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు భరిందాం. కంపెనీ హ్యాపీనే కదా, తప్పేం లేదు. ఎందుకంటే యానం లాంటి చిన్న టౌన్ లో ఒక పెద్ద కంపెనీ, పైగా రెసిడెన్సీ సెరమిక్స్ అనేది సెరమిక్ ఇండస్ట్రీలో ఒక విప్లవం, అలాంటిది ఉండడం అంటే గొప్ప విషయం. ఎవరో కాదు సార్, మీరు తీసుకురండి సార్ ఆ కంపెనీని. ఆ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే మీరు నేను వాళ్ళ తీసుకెళ్లి సీఎం సంస్థలో మీటింగ్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఏమైతే చెప్పానో అది చేయించే పుచ్చి నాది. తప్పకుండా నేను కన్వే చేసి, ఎందుకంటే ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే అందరికి ఉపాధి దొరుకుతుంది. నాది పూచి తప్పకుండా ఆ కండిషన్ వాళ్ళు ఒప్పుకోవాలి, దానికి చేయించే బాధ్యత నాది. మీరు పెట్టిన కండిషన్ ఉంది, ఒకటి 50% ఎంప్లాయ్మెంట్ ఈ రెండే మీరు ఏమీ రూపాయి కట్టవసరం లేదు, మీకు ఇచ్చే బాధ్యత నాది పూచి. మీకు రైటింగ్ మీద రాసిమంటే రాసిస్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారావు గారు. మీరు మరిన్ని విజయాలు ఇలాగే నమోదు చేస్తూ మరికొంతకాలం సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాలని. ఇందాక కళ్ళనీళ్ళు పెట్టుకున్నారే ఓట్లు కొనాలి, కొంచెం గొంతుగా మోగైపోతుంది. నిజాయితీ మనం ఆస్తులు పోగొట్టుకున్నాం, అన్ని పోయాయి, గౌరవం సంపాదించుకున్నాం. ఈ గౌరవం కోసం ఓటుకి నా స్నేహితులు కూడా డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం వచ్చిందా? ఎలక్షన్ కమిషన్ కి అన్ని కూడా చెప్పేవి అన్ని కూడా తప్పుడు, మనం ఫ్రాడ్ న్యూస్లే, ఫ్రాడ్ రికార్డ్స్. ఎంత చేసినా ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఏంటి నాకేంటి అని కొట్టేవాడే ఎక్కువ ఉంటారు. అలాగనుకుంటే ఈ రాజకీయాలు అవసరం లేదండి. అది అట్లాగే ఉంది. మరి వాళ్ళన్న మారాలి, మనం అన్న. మీరు ఎంత చెప్తున్నారు, బీజేపీ ఇలా అప్రజాతంగా వెళ్ళిపోతుంటే ఒకళ్ళు ఎస్ఐఆర్ అంటారు, ఒకళ్ళు ఈవీఎంలు అంటారు. ఓటమిలా అంగీకరించే వాళ్ళు ఎవరున్నారు సార్? ఇదే మనుషులు గెలిచినప్పుడు కమిషన్ల మీద గెలిచామని చెప్పట్లేదు, ఓడిపోయినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, అలా ఉంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. నిజంగా ఒప్పుకోవాలి సార్. నేను ఈ 6 ఎలక్షన్ లో డబ్బు లేకుండాను, నా స్నేహితులు ఎవరు ఖర్చు పెట్టకుండా గెలిచానని చెప్పడానికి నేను మోగపోయాను, నా నోటికి ప్లాస్టర్ అంటించారని చెప్పి చెప్తున్నాను. నిజాయితీకి ఒప్పుకోవాలి సార్, నాకు అర్థమైంది. అందుకనే నిజాయితీకి ఒప్పుకోవాలి సార్, నిజాయితీ ఒప్పుకోవాలి సార్. నిజాయితీగా ఒప్పుకోవడం కూడా కొంత ధైర్యం ఉండాలి. దీంతో మాట్లాడిన తర్వాత దీని మీద అనేకమైన రిఫ్లెక్షన్స్ ఉంటాయి. దానికి ఎందుకు మనం గట్స్ ఉన్నాయి. నేను 1 రూపాయి తీసుకోలేదు, నన్ను ఉరి తీయండి, నేను మల్లారి కృష్ణారావుకు రూపాయి ఇచ్చానంటే ఏ కాంట్రాక్టర్ కానీ ఫ్యాక్టరీ కూడా కానీ ఉద్యోగస్తుడు ఏదైనా నన్ను ఉరి తీయండి అని చెప్తున్నాను. ఇప్పటికీ చెప్తున్నాను నేను. రైట్ కృష్ణారావు గారు, రేపు రాబోయే రోజుల్లో చెప్పలేము, ఆ విధంగా జరిగిపోతూ ఉంది. భవిష్యత్తులో మీరు ప్రజలకి రాజకీయాల రూపంలోనూ ఇంకో ప్రజలకి మరింత సేవలు చేయాలని కోరుకుంటూ రిజెన్సీ సెరమిక్స్ మళ్ళీ తెరుచుకోవాలని. మీరే మధ్యవర్తి అండి. అదే మీరు మాట్లాడి మీరు ఫోన్ చేయండి, నేను వెంటనే దానికి తగ్గట్టుగా. థ్యాంక్ యూ సార్. నమస్తే. మీకు నాకు ఎదుర ఒక వెంకట అన్నది లేదండి, నా పేరు కృష్ణారావే. నాది కృష్ణారావు, మీరు వెంకట కృష్ణారావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కృష్ణారావు గారితో స్పెషల్ లైవ్ షో. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి. థ్యాంక్ యూ సార్.